వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, మీ మనసులో ఒక పర్సన్ అనుకొని ఈ 2 పైల్స్‌లో ఒక పైల్ చూస్ చేసుకోండి. అలాగే ఆ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు, అండ్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్‌లో వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది, అండ్ ఫ్యూచర్‌లో మ్యారేజ్ అవుతుందా, రీకన్సోలేషన్ అవుతుందా అనేది వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? ఇది పైల్ 1 అండ్ పైల్ 2. అండ్ మీరు ఏదైనా పర్సన్ అనుకొని చూస్ చేసుకుంటే పైల్ 1 లేదా పైల్ 2, అలాగే వేరే పర్సన్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే పైల్ 2. ఈ విధంగా మీ ఇంట్యూషన్ అనేది మీకు ఎలా గైడ్ చేస్తే అలా చూస్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ పైల్ 1 రీడింగ్ చూద్దాం. పైల్ 1, పాస్ట్‌లో గుడ్ న్యూస్ కాదండి. అంటే సాడ్ ఎండింగ్, సెపరేషన్‌లో ఉండాలి. బట్ ప్రెజెంట్ ఏంటి అంటే మ్యారేజ్ అనేది మిస్సింగ్ అండి. బట్ అలో చేయడానికి మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఫ్యూచర్‌లో ఏంటంటే దారి లేదండి. వాళ్ళు మీ పేరెంట్స్‌తో కమ్యూనికేట్ చేసినా సరే దారి లేదు. అండ్ మిమ్మల్ని రిలాక్స్ లేకుండా చేయలేరు. కట్ చేయాలని చూస్తున్నారంట. బట్ రిలాక్స్ లేకుండా చేయలేరు. ఓకేనా? రీకన్సోలేషన్ అవుతుందా అంటే రిలాక్స్ కాదు. అలాగే మ్యారేజ్ కార్డ్ అయితే కట్ అవ్వదు అని చూపిస్తుంది. ఓకే, ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ సెలబ్రేట్ టుడే, సెలబ్రేట్ ద లవ్ యూ షేర్ విత్ దోస్ హూస్ మ్యాటర్స్. మీకు ఎవరైతే మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటున్నారో వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేయండి. అండ్ మీకు ఏదైతే కావాలో అది మీ లైఫ్లో క్విక్గా జరుగుతుంది అని చెప్తున్నారు. ఓకేనా? అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, పర్సన్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు. అండ్ ప్రజెంట్ వాళ్ళైతే మీ లైఫ్లో తిరిగి వద్దామని అనుకుంటున్నారు, కానీ దారి అయితే కనిపించట్లేదండి. న్యూ బిగినింగ్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నారు. అలాగే బట్ ప్రజెంట్ వాళ్ళు హెవీ కర్మలో ఉన్నారనమాట. థర్డ్ పార్టీతో బ్రేకప్. అండ్ వాళ్ళు ఏంటి అంటే మనీ కోసం చూస్తున్నారు, ఎవరైనా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారా అని చెప్పి. ఓకేనా? అండ్ అది వాళ్ళ సిచ్యువేషన్ అండి ప్రజెంట్. అండ్ ఇయర్ ఫ్రమ్ నో మీకు ఈ పర్సన్ నుంచి ఎండింగ్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? 0101 న్యూ బిగినింగ్ ఉందా అంటే న్యూ బిగినింగ్ చూపిస్తుంది, కానీ ఫ్యూచర్లో ఈ పర్సన్తో మీ లైఫ్లో న్యూ బిగినింగ్ లేదండి. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు పైల్ 2 రీడింగ్ చూద్దాం అండి. వెరీ క్విక్ రీడింగ్. ఓకేనా? డైరెక్ట్ మెసేజ్ అనేది చెప్తాను. ఇంకా చెప్పండి ఏంజల్స్. పైల్ 2 చూస్ చేసుకున్న వాళ్ళ ఎనర్జీ. అండ్ పాస్ట్లో మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేద్దాం అనుకున్నారు. నెగిటివ్ వైబ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. జెలస్తో రిలేషన్ స్టార్ట్ చేశారండి. ప్రజెంట్ మిమ్మల్ని చేస్తున్న పనిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ నియర్ ఫ్యూచర్లో వాళ్ళ గురించి ఎవరికి నిజాలు తెలియకూడదు అనుకుంటున్నారంట. అందుకని చెప్పి మీతో గొడవ పెట్టుకోవడానికి అవకాశాలు వెతుకుతున్నా సరే వాళ్ళకి అవకాశం లేదు. అండ్ ఫ్యూచర్ ఏంటి అంటే వేగంగా మీరు ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో దాన్ని ఇంకో 10 మందికి చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారంట. అండ్ యాంటిసిపేషన్ అంటే ఏంటంటే మీ లైఫ్లో న్యూ లవ్ అనేది వస్తుంది. ఓకేనా అని చెప్తున్నారు. అండ్ మీరు ఏదైతే అడ్వెంచర్స్ చేస్తున్నారో ఆ అడ్వెంచర్స్ని కంటిన్యూ చేయండి అని చెప్తున్నారండి. ఓకేనా? అండ్ ఎస్, మీరు ఎస్ ఆర్ నో క్వశ్చన్ అడుగుంటే ఎస్ అండి. అండ్ దీంట్లో ఆన్సర్ మీరు ఏదైనా అనుకొని ఉండుంటే దానికి ఆన్సర్ ఎస్. ఓకేనా? అండ్ బట్ ప్రస్తుతం అయితే రైట్ టైం కాదు. ఓకేనా? ఈ పర్సన్ విషయంలో ప్రస్తుతం రైట్ టైం కాదు. ఇంకా చెప్పండి నుంచి ఈ పర్సన్ గురించి మన కరెక్ట్గా ఏం చెప్పాలనుకుంటున్నారు. మనీ పోగొట్టుకున్నారండి. అండ్ మీతో తిరిగి ఎమోషనల్ ఆఫర్ స్టార్ట్ చేసి మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేయడానికి ఛాన్స్ లేదు అని ఆలోచిస్తున్నారు. అండ్ బట్ ఏదో ఒకటి క్రియేట్ చేయాలి మీ లైఫ్లో అని అనుకుంటున్నారండి. ఓకేనా? అండ్ మ్యారేజ్ అనేది డిలే అయ్యేలాగా ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారు. బట్ అది క్రియేట్ చేయడానికి వాళ్ళకి గాడ్ పర్మిషన్ లేదండి. సో ఏ రకంగా కూడా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.